గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇది పవిత్రమైన స్థలం. నిజం మాత్రమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. బుద్ధిగా నేను నచ్చాను ఒప్పుకో. ఒప్పుకోనంటే దేవుణ్ణి వేడుకుంటా. వేడుకో. దేవుడా! ఏం నువ్వు ఏం చేస్తున్నావు? వేడుకుంటున్నాను. నువ్వు నోరు మూసుకో. వీల్లేదు. దేవుడా! అందరూ చూస్తున్నారు. చూడండి. ప్లీజ్ నచ్చానని చెప్పు. చెప్పను. దేవుడా! ఇదేమైనా న్యాయమా? పని ఇలా చేయొచ్చా? ప్లీజ్. మనసుతో చేయి కలిపి ప్రేమ లేదని చెప్పొచ్చా? బతిమాలుకుంటున్నాను. అయితే నచ్చానని చెప్పు. దేవుడా! సరే నచ్చావు. ఐ లవ్ యూ అని చెప్పు. నిన్ను చూసా. చెప్పను. దేవుడా! ఐ లవ్ యూ. దేవుడా చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ ఫాదర్. నానమ్మ నేను ఒకటి అడిగేదా? ఐ లవ్ యూ అంటే ఏంటి నానమ్మ? సరైన వాళ్ళనే అడిగావు. చెప్పు నాన్నమ్మా. చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు చెప్పాలి. నోరు మూసుకో. చెప్పు నానమ్మ, ఐ లవ్ యూ అంటే ఏంటి? చెప్పు నానమ్మా. పాప అడుగుతుంది కదా. ఎవరు నీకు ఇవన్నీ నేర్పుతున్నారు? నానమ్మ ప్లీజ్ నానమ్మ, ఐ లవ్ యూ అంటే ఏంటి నానమ్మ? చెప్పు. కళా వదలకు. నానమ్మకు అంతా తెలుసు. వెళ్ళి స్నానం చెయ్యి. లేదు, ఓ అమ్మాయి ఓ అబ్బాయితో ఐ లవ్ అంటే తప్ప. ఏంటి? వదలకు వదలకు. నిన్న ఎవరో ఎవరితోనో చర్చిలో ఐ లవ్ యూ అని చెప్పట. ఎవరు చెప్పారు? మన అందరికీ తెలిసిన అమ్మాయి. ఎవరే? చెప్పు చెప్పు. ఎవరు? ఎవరే? ఎవరు? తిరిగి చూడకు. వెనకాల నాన్నముంది. ఎక్కడా? చూసి 4 రోజులు అవుతుంది. రవకు. నన్ను నీతో చూసిందో చంపేస్తుంది. అలాగా? నానమ్మా! ఇప్పటికే నీ వల్ల నేను చాలా ఇరుక్కున్నాను. నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఏంటి? నానమ్మకు తెలియకుండా? అవును. 5 నిమిషాల్లో మార్కెట్ కిందకి రా. నేను అక్కడ ఎదురు చూస్తుంటాను. మీరు గీత నానమ్మ కదా? అవును. మరి గీత ఎందుకు ఇలా చెప్తుంది? ఏమని? నానమ్మకు తెలియకుండా కలుసుకోమంది. ఏంటది? ఇదంతా వద్దు, నానమ్మకు తెలియకుండా వద్దు అన్నాను. అయినా 5 నిమిషాలు మార్కెట్ కింద కలుసుకోమంది. నిజంగానా? నానమ్మ ఈ కాలపు ఆడపిల్లని అదుపులో పెట్టాలి. ఏది? ఎక్కడుందది? కింద ఉంది. కావాలంటే నాతో రండి, చూపిస్తాను. నానమ్మకు తెలియకుండా కలుసుకుందాం అన్నా. ఏ? అయ్యో, అర్థం చేసుకోకుండా లబ్బో దిబ్బోమంటూ అరుస్తుంది. పాపం మంచి ఆవిడ. ఆవిడ ముసల్ది, ప్రాణం తీస్తుంది. ఆవిడతోనే పడే పాటలు. నిజంగానా? ముసల్దైంది కదా, కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవచ్చుగా. అది వదిలేసి ఉన్నవి లేనివి అన్ని నాన్నగారితో చెప్పి నా ప్రాణం తీస్తుంది. ఇవన్నీ నానమ్మ వింటే ఏమనుకుంటుంది? వింటే విన్ని నాకు